మీడియాలో ఒక వార్త చూడటం జరిగింది. ఏమా వార్త అంటే ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్లపై కుట్ర జరుగుతుంది అని ఒక వార్త అన్నమాట. ఈ వార్త ఎటువంటి వార్త అంటే దీన్ని చెప్పింది ఎవరు అంటే వైసీపీ ఫ్రెండ్లీ పార్టీ ఉంది తెలంగాణలో. ఆ పార్టీకి చెందిన ఒక లీడర్ అన్నారు. సరే, వారి పేరు మనకెందుకు. అదే లీడర్ ఆ రోజు ఏమయ్యారు, ఎటువంటి ఆధారాలు లేకుండా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళారు, పట్టాభి గారింటిపై దాడి చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారు, తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారు, అవి కుట్రలు కాదా, అనేక రకాల కేసులు పెడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఇవన్నీ కుట్ర జరుగుతుంది, న్యాయపరంగా ఇవి నిలవ్వు అని ఎందుకు నినదించలేదు, ఇప్పుడు బయటకు వచ్చి అరవటం దేనికి అని చాలామంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇవన్నీ పరిశీలిస్తే ఇక్కడ తెలుగుదేశం అనుకూల మీడియా అయినా సరే దాన్ని ఖండించటం లేదు. ఎక్కడ అసలు టీడీపీలో ఫైర్ బ్రాండ్లు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, నోరు కట్టేసుకుని కామ్గా ఉన్నారు. ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారని ఖండించటం లేదు. ఏమిటి, ఏదో మతలబ్ ఉంది ఇక్కడ అని ప్రజలు చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీన్ని ఖండించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. వీటిపై డిబేట్లు పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తప్పనిసరిగా వీటిపై డిబేట్స్ పెట్టాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి కుట్రలు బొట్రలు జరిగినాయి, అవి జరిగినాయని అరుచుకుంటే లాభం లేదు. ఏదైనా సరే న్యాయపరంగానే ఉంటుంది, చట్టపరంగానే వెళ్తుంది. కానీ ప్రజల అభిప్రాయం ఏమిటంటే దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది అని అభిప్రాయపడుతున్నారు.